అపారమైన శక్తితో జన్మించిన హనుమంతుడు ఒక దశలో తన శక్తినే మర్చిపోయాడని తెలుసా? చిన్న వయసులో సూర్యుడిని ఫలం అనుకుని ఆకాశంలోకి దూకాడు. అది చూసిన ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. దవడ విరిగింది, శరీరం వెక్కిరించింది. వాయుదేవుడు కోపంతో గాలి ఆపేశాడు. దేవతలు శాంతించి హనుమంతుడికి అపారమైన వరాలిచ్చారు. కాని చిన్న వయసులో చేసిన మరో తప్పుతో హనుమంతుడికి మహర్షి మాతంగుడు ఒక శాపమిచ్చారు. నీకు ఉన్న శక్తులు ఎవరో గుర్తు చేసే వరకు నీకే తెలియవు. ఏళ్ల తర్వాత విశాలమైన సముద్రం రామకార్యం ముందుంది. ఎవరు దాటగలరో అన్న చర్చలో హనుమంతుడు మౌనంగా ఉన్నాడు. శక్తి లేక కాదు, శక్తిని మరిచిపోయినందుకు. అప్పుడు జాంబవంతుడు ముందుకొచ్చాడు. నీ శక్తి పోయింది కాదు, నీవు మరిచిపోయావు. ఆ మాట శాపాన్ని విరిగించింది. హనుమంతుడు నిద్రలేచినట్టు తన స్వరూపాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఒక దూకుడు కాదది, ధర్మాన్ని ముందుకు నడిపించిన దివ్యక్షణం. ఇది కేవలం హనుమంతుని కథ కాదు, మనలో ప్రతి ఒక్కరి కథ. కొన్ని మాటలు, కొన్ని క్షణాలు మన శక్తిని మళ్లీ మేలుకొలిపే గుణశక్తి కలవు. అలాంటి పుణ్యక్షణాన్ని అనుభవించాలంటే సురేంద్రపురి పంచముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి.